హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ స్క్రామ్ 440. ఈ వీడియోలో మనం ఈ వెహికల్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ వెహికల్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఒక స్క్రాంబ్లర్ లుక్ లో అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాజింగ్ కానీ మొత్తం గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో అయితే ఇవ్వడం జరిగింది. స్క్రామ్ 440 అని కరెక్ట్ సీట్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మన సారీగా చూసుకోవచ్చు వెహికల్ డిజైన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ గార్డు కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయిల్ లీక్స్ గట్టా ఏమన్నా ఆ గార్డులోనే పడతాయి, కిందకి రావు. అండ్ ఆఫ్ రోడింగ్ టైంలో రాళ్ళు అవేమి ఇంజన్కి తగలకుండా ఉంటాయి. ఈ వెహికల్ లైట్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ క్యాసెట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దరు చూసుకోవచ్చు, చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి. ఇంకా టర్న్ బై టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్కి వచ్చింది. బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు, సేమ్ లైక్ హిమాలయన్ 411లో ఉన్నట్టు. ఇంకా మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్కి ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ అయితే ప్రొవైడ్ చేశారు నెంబర్ ప్లేట్ విజిబిలిటీ కోసం. ఈ వెహికల్ సస్పెన్షన్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ఆయిల్ డాంపింగ్ కవర్స్. ఇట్ ప్రొటెక్ట్స్ అంటే లైక్ ఆయిల్ లీక్స్ బయటకు రావకుండా, ఇంకా లైక్ ఆఫ్ రోడింగ్ ట్రావెల్లో మడ్ లోపలికి వెళ్ళకుండా మన సస్పెన్షన్ అయితే ఈ డాంపింగ్ కవర్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేస్తే మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది విత్ లింకేజ్. సో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన సస్పెన్షన్ని. ఇదైతే సస్పెన్షన్ సెక్షన్ గురించి. ఈ వెహికల్ బ్రేక్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి 300 mm బైబ్రీ క్యాలిపర్తో అయితే రావడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఏబిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లో అయితే అవైలబుల్గా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనం, బ్యాక్ సైడ్ కూడా బైబ్రీ బ్రేక్ క్యాలిపర్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఏమో 17 inch టైర్స్ ఇచ్చారు. ఈ టైర్స్ సిఎట్ కంపెనీ నుంచి వచ్చాయి. ఈ టైర్ ప్యాటర్న్ చూసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్కి చాలా ప్లస్ అని చెప్పచ్చు దీనివల్ల. ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 19 inch టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి టాప్ ఎండ్లో. బేస్ వేరియంట్లో మనకి స్పోక్ వీల్స్తో అయితే రావడం జరుగుతుంది. మెయిన్ ప్లస్ పాయింట్ ఆఫ్ ది వెహికల్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 440cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇంజన్ 25.7 బ్రేక్ హార్స్ పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా 34 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ వెహికల్లో మనకి 6-speed మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి స్పైక్స్తో ఇవ్వడం జరిగింది. ఇంకా నార్మల్ గేర్ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు, చాలా లాంగ్ ట్రావెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు, చాలా పొడుగ్గా అయితే ఉంది. ఒకసారి ఈ వీడియోలో మనం ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిచూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి సెమీ అనలాగ్ కన్సోల్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ ఉన్నాయంతే, లైక్ ట్రిప్ మీటర్ ఉంది, ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, స్పీడ్ ఉంది, ఇంకా హీట్ ఇండికేషన్ ఉంది, బ్యాటరీ ఇండికేషన్ ఉంది, గేర్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంకా ఏబిఎస్ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా హ్యాండిల్ బార్ చూసుకున్నట్లయితే మంచి కంఫర్టబుల్ పొజిషన్లో అయితే పెట్టడం జరిగింది హ్యాండిల్ బార్ని. మిర్రర్స్ కూడా మంచి క్వాలిటీ మిర్రర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ వెహికల్లో. ఇంకా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్రేక్ కూడా చాలా పంచిగా ఉంది, బ్రేక్ కూడా. ఈ వెహికల్ సీట్ గురించి చూసుకున్నట్లయితే మనకి జనరల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే సింగిల్ సీట్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మ్యాక్సిమం వెహికల్స్లో సింగిల్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ వెహికల్లో కూడా సింగిల్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది, లాంగ్ రైడ్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్ కోసం తయారు చేయబడింది కాబట్టి మనకి ఇక్కడ ఫుట్ పెక్స్ చూసుకోవచ్చు అండ్ బ్రేక్ పెడల్ కూడా చూసుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ రైడింగ్కి వీలుగా ఉండేటట్టు అయితే డిజైన్ చేయడం జరిగింది. లైక్ మడ్ కానీ ఆ టైంలో లైక్ షూస్కి మడ్ ఉండి జారిపోతూ ఉంటాయి నార్మల్ పెక్స్ అయితే. ఈ స్పైక్స్ షూకి అటాచ్ అయ్యి గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి.
ఈ వెహికల్లో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ అని చెప్పొచ్చు. 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఆఫ్ రోడింగ్ టైంలో మనకి ప్రతి చోట పెట్రోల్ బంక్ అయితే అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ వెహికల్తో మనకి ఫ్యూల్ ప్రాబ్లమ్స్ అయితే తక్కువ ఉంటాయి. ఒకసారి ఈ వెహికల్ యొక్క సీటింగ్ పొజిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు రైడింగ్ పొజిషన్ అయితే మనకి ఈ షేప్లో వస్తుంది. ఇంకా హ్యాండ్లింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. హ్యాండ్ గ్రిప్పింగ్ కానీ లాంగ్ డ్రైవ్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ వెహికల్ మీద. ఇంకా ఒకసారి స్టాండ్ తీసుకుందాం. చూసుకోవచ్చు వెహికల్ అయితే ఇలా ఉంది. నా హైట్ అరౌండ్ 6 ఉంటుంది. ఈ వెహికల్ అయితే మనకి సవేరా మోటార్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సవేరా మోటార్స్ గాజువాక. అక్కడి నుంచి నేను స్టీల్ ప్లాంట్ వరకు రైడ్ చేయడం అయితే జరిగింది. అరౌండ్ ఒక 4 to 5 kilometers అయితే రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమైతే హైవే మీద వచ్చాము. ఇంకా లైక్ ఫ్యూ పాట్ హోల్స్ దాటి వచ్చాము. దాని మీద నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే లైక్ ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి మనకి అంత తెలీదు. స్కిప్ లైక్ ఆ పాట్ హోల్స్ దాటినప్పుడు కానీ మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సస్పెన్షన్ స్టెఫర్ సైడ్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ వెహికల్స్ అన్నీ అలాగే ఉంటాయి. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ వెహికల్కి. అండ్ రైడింగ్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ పెయిన్ రావడం కానీ అలాంటివి ఏం జరగవు. లాంగ్ రైడ్స్లో చాలా పీస్ఫుల్ రైడింగ్ అయితే ఉంటుంది మనకి. ఇది ఈ వెహికల్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. ఈ వెహికల్ గురించి డీటెయిల్డ్ రివ్యూ అయితే ఒక 2 to 3 daysలో మేము రైడ్ చేసి మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.